గుంటూరు జిల్లా తురకపాలెం మరణాల మిస్టరీ వీడినట్టేనా? ఇప్పటిదాకా అనుకున్నది ఈ మరణాలకు కారణం కాదా? చెన్నై ల్యాబ్ పరీక్షల్లో ఏం తేలింది? ప్రభుత్వం ఏం చేయబోతోంది? తురకపాలెం మరణాల మిస్టరీ వీడినట్టేనా? దాహం తీర్చిన నీరే ప్రాణం తీసిందా? గ్రామస్తులను కలవరపెట్టింది బొడ్డురాయ, యురేనియం అవశేషాల? చెన్నై ల్యాబ్ పరీక్షల్లో తేలిందేంటి? ఊర్లో నీళ్ల, క్వారీలో నీళ్ల? గుంటూరు జిల్లా తురకపాలెంలో జరిగిన మరణాలు, ప్రజల అనారోగ్యాలకు కారణాలపై ప్రభుత్వ యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎయిమ్స్ వైద్య బృందాలతో పాటు జాతీయ రీసెర్చ్ బృందాలు పలు రకాల పరీక్షలు చేపట్టాయి. వరుస మరణాలకు మొలయాయిడోసిస్ వైరస్ అని తొలుత ప్రచారం జరిగింది. అధికారికంగా ఎక్కడ మొలయాయిడోసిస్ ఉంది అని రిపోర్ట్ రాలేదు. తురకపాలెంలో ప్రజల రక్త నమూనాలతో పాటు నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు, గాలిలో కాలుష్యం పరీక్షలు లాంటి అనేక అంశాలపై జాతీయ స్థాయి రీసెర్చ్ బృందాలు పరీక్షలు జరిపాయి. ఎక్కడా ఎలాంటి ఫలితాలు రాలేదు. కానీ చెన్నై ల్యాబ్లో పరీక్షలకు పంపిన నీటి శాంపిల్స్ లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిపై అధికారులు వివరణ ఇచ్చారు. తురకపాలెంలో యురేనియం సమస్య లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. నీటి శాంపిల్స్ ఫలితాల్లో యురేనియం పరిమిత స్థాయిలో ఉందని, ప్రజలకు ఇబ్బందికర స్థాయిలో లేదు అన్నారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఊర్లో జీవ సంబంధమైన కాలుష్యం అరికెట్టే చర్యలు కొనసాగుతాయి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఇలా ఉంటే, గ్రామస్తులు మాత్రం తమ గ్రామంలో ఇటీవల కాలంలో ప్రతిష్ఠ జరిగిన బొడ్రాయి, పొలిమేర రాయి వల్లే ఈ అనార్థాలు అని నమ్ముతున్నారు. దక్షిణ దిక్కు పొలిమేర రాయిని సరిచేసి గ్రామ బొడ్డు రాయికి శాంతి పూజలు కూడా చేశారు. మరోవైపు అమ్మవారి వాక్కు అంటూ మరోసారి బొడ్డురాయికి 501 బిందెలు నీరు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కీడు తొలగిపోయింది అని నమ్ముతున్నారు. 28 మంది చనిపోయారు. మగ పిల్లలు 45 సంవత్సరాల వాళ్ళు, మరి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి తినేవాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు తెస్తే తినే పిల్లలు ఉన్నారు. అది మాకు కానీ ఏం తెలియట్లా. హాస్పిటల్ పోతే రోగాలు కూడా ఏం లేదు, ఉల్లాసపడుతుంది అవుతున్నారు. రాట్లా బతికి రాట్లా. అది మొత్తంగా ఈ 15 రోజుల వ్యవధిలో ఒక్క మరణం సంభవించలేదు. కొత్తగా ఎవరికి ఎలాంటి అనుమానిత రోగ లక్షణాలు బయటపడలేదు. ఈ పరిణామాల మధ్య చెన్నై ల్యాబ్ ఫలితాల పేరుతో జరుగుతున్న ప్రచారంపై అధికారులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.